వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ని ఇప్పుడు వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్లో ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ అనే టాపిక్ అనేది మనం డిస్కస్ చేయబోతున్నామండి. మన గణేష్ స్టడీ సెంటర్లో ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ ఎడిషన్, ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ అండ్ కరెన్స్ అర్థమెటిక్ క్లాసెస్ చెప్పడం జరుగుతుందండి. దీంతో పాటుగా రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. ఆ క్లాసెస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 9346727921 అనే నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరం తెలుసుకోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కూడా పూర్తి వివరం తెలుసుకోవచ్చండి. ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్లో ట్రైన్స్ అనే టాపిక్లో ఇప్పుడు చూసుకున్నట్లయితే 40 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. 41 నుండి చూడండి. ఏ ట్రైన్ 75 meters long overtook a person who was walking at the rate of 6 km per hour in the same direction and passes him in 7.5 seconds. Subsequently, it overtook a second person and passes him in 6 and 3/4 seconds. At what rate was the second person traveling అని ఇచ్చాడండి. ఇందులో కూడా మనకి 2 sums ఇవ్వడం జరిగిందనమాట. చూసుకోండి ఒకసారి. కాబట్టి కొద్దిగా వేగంగా చేయవలసి ఉంటుంది. గంటకు 6 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్న వ్యక్తిని అదే దిశలో వెళ్తున్న 75 మీటర్ల పొడవున్న రైలు 7.5 సెకండ్లలో అతన్ని దాటిందండి. తదనంతరం ఇది రెండవ వ్యక్తిని 6 and 3/4 సెకండ్లో దాటింది. అయితే రెండవ వ్యక్తి ఎంత వేగంతో ప్రయాణిస్తుండో మనకు కావాలి. ముందు రైలు వేగం మనకు తెలియాలండి ఇక్కడ. ఎందుకంటే రైలు వేగం మనకి ఇక్కడ తెలియలేదు. రైలు వేగం తెలియాలండి. రైలు వేగం తెలియాలంటే రైలు వేగం చూడండి. ట్రైన్ యొక్క వేగము రైలు అని రాసుకోండి. రైలు వేగం ఎక్స్ అనుకోండి. ఎక్స్ అనుకున్నట్లయితే ఇక్కడ సాపేక్ష వేగం ఏమవుతుంది చూడండి. 6 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్న వ్యక్తిని అదే దిశలో వెళ్తున్న రైలు మనకు చేస్తుంది కాబట్టి అదే దిశలో ఉన్నాడు కాబట్టి మనకి ఇక్కడ స్పీడ్ ఏమవుతుందండి, ఎక్స్ -6 అవుతుందండి. ఇస్ ఈక్వల్ టు మరి ఇక్కడ మనకి ఎస్ అంటే ఏంటండి, స్పీడ్. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే డిస్టెన్స్ బై టైం కాబట్టి డిస్టెన్స్ మనం చూసుకున్నట్లయితే 75 meters అండి. టైం చూసుకున్నట్లయితే 7.5 అండి. 7.5 ని మనం ఏం రాసుకోవచ్చు అంటే 15/2 అని రాసుకోవచ్చు అండి. దాన్ని మనం 2/15 అని కూడా రాసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి బైలో ఎస్ ఉంది కాబట్టి, సరే బైలో టీ ఉంది కాబట్టి ఎస్ ఈజ్ ఈక్వల్ d/t కదా. బైలో టీ ఉంది కాబట్టి మనం రివర్స్ లో రాసుకోవచ్చు అనుకున్నాను. 15 1s 15 5s అండి. 5 2s ఎంత అంటే 10 అవుతుంది. 10 meter/second వస్తుంది. కానీ ఇక్కడ మనకి ఏంది ఉందంటే km/hour లో ఉంది కాబట్టి దీన్ని మనం km/hour లో మార్చండి. 18/5 అవుతుంది అనమాట. 5 తో చూసుకున్నట్లయితే 5 1s 5 2s అండి. 2 into 18 అంటే 36 వస్తుందండి. అంటే దేర్ఫోర్ ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఇది 36 ఈ -6 కాస్త ఇటు వెళ్తే +6 అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు 42 అవుతుందండి. అంటే 42 kmph. అంటే ట్రైన్ వేగం వచ్చిందండి. ఒక సమ్ మనకు కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ సెకండ్ సమ్ ఉందండి. సెకండ్ సమ్ ఏమి ఇస్తున్నాడంటే అది 7.5 సెకండ్లో దాటింది, బాగానే ఉందండి. తదనంతరం ఇది రెండో వ్యక్తిని 6 and 3/4 సెకండ్లో దాటిందండి. ఆ రెండో వ్యక్తి కూడాను ఎంత వేగంతో ప్రయాణిస్తున్నాడండి, ఆడు కూడాను కొంత దూరంతో ప్రయాణిస్తున్నాడండి. అదే విధంగా ప్రయాణిస్తున్నాడు కాబట్టి సేమ్ డైరెక్షన్ లో వెళ్తున్నాడు అనమాట. కాబట్టి ఏమవుతుందండి ఇక్కడ కూడా స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 42 - ఏగా తీసుకోండి. ఎందుకంటే ఆ వ్యక్తి యొక్క స్పీడ్ ఏ అనుకున్నాను నేను. ఈజ్ ఈక్వల్ టు 75 ఇక్కడ మనకి ఎంత అండి, 6 and 3/4 ఇచ్చాడండి. 6 4 ఎంత అంటే 24, 24 + 3 అంటే 27 అవుతుంది. సో 27/4. దీన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే 4/27 అని రాసుకోవచ్చు అండి. ఇంటూ 18/5 కూడా ఇక్కడ వేసేయండి. 5తో చూసుకున్నట్లయితే 5 15s అండి. నెక్స్ట్ 3తో చూసుకున్నట్లయితే 3 9s, 3తో చూసుకున్నట్లయితే 3 5s అండి. 9తో చూసుకున్న 9 1s 9 2s అండి. 5 2s 10 ఇంటూ 4 అండి. అంటే ఏమవుతుందండి 40 అవుతుంది అనమాట. దేనివల్ల ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 42 - ఏ ఈజ్ ఈక్వల్ టు 40. మనకి కావాల్సిందండి ఏ కావాలి కాబట్టి 42 - 40 ఈజ్ ఈక్వల్ టు 2 అండి. అంటే 2 km/h వేగంతో ఆ మనిషి ప్రయాణిస్తున్నట్టు అర్థం అనమాట. అర్థమైందండి. 2 సమ్స్ మనం చేసామండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 2 సమ్స్ కూడా కొద్దిగా వేగంగా మీరు చేయగలిగితే సరిపోతుంది. అందుకే నేను ఒకే లైన్లో వచ్చినట్టుగా నేను చేస్తున్నానండి. ఇదొక సమ్ము, ఇదొక సమ్ము. రెడ్ లైన్ పైన ఉన్నది ఒక సమ్ము, రెడ్ లైన్ కింద ఒక సమ్ అండి. కాబట్టి 2 సమ్స్ కూడా ఒకే దానిలో వస్తున్నాయి. కొన్ని సమ్స్ లో ముందు వీడియోలో చూసినట్లయితే 3 సమ్స్ అనమాట. 3 సమ్స్ ఒకే సమ్ లో ఇవ్వడం జరిగింది కాబట్టి కొద్దిగా మీరు కేర్ఫుల్ గా ఫాస్ట్ పెంచాలన్నమాట. ఇక్కడ మీరు చిన్న చిన్న విషయాలు ఇక్కడ చూడండి 18/5 అనేది మిస్ అయిపోయారు అనుకోండి. ఇక్కడ మనం డైరెక్ట్ గా వేసాము. ఇక్కడ ఏంటంటే క్యాలిక్యులేట్ చేసిన తర్వాత వేసాము.
వెంటనే వేసేస్తే మంచిదండి. అక్కడ ఏదైనా క్యాలిక్యులేషన్ అయిపోయి తొందరగా బయటకు వచ్చేస్తుంది. లేదంటే పొరపాటున మర్చిపోయినా సరే వెంటనే వేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇది KMPH లో ఉందండి A6. మరి ఇది మీటర్ పర్ సెకండ్ లో ఉండకూడదు. KMPH లో ఉండాలి కాబట్టి 18/5తో మనం మల్టిప్లై చేయవలసి ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 42 అండి. 42 ఏమి ఇచ్చారండి? ఇఫ్ ఏ ట్రైన్ టేక్స్ 1.75 seconds టు క్రాస్ ఏ టెలిగ్రాఫిక్ పోస్ట్ అండ్ 1.5 seconds టు ఓవర్టేక్ ఏ cyclist racing along a road parallel to the track at the rate of 10 meters per second, then the length of the train is అని ఇచ్చాడండి. ఒక టెలిగ్రాఫిక్ పోస్ట్ దాటడానికి ఒక రైలు 1.75 సెకండ్లు మరియు సెకనుకు 10 మీటర్ల వేగంతో ట్రాక్ కి సమాంతరంగా రహదారి వెంట సైక్లిస్ట్ ను అధిగమించడానికి 1.5 సెకండ్లు తీసుకుంటే రైలు పొడవు ఎంత అని అడిగాడండి. ఇక్కడ కూడా మనకి చూడండి మిక్సింగ్ లో ఇచ్చాడు అనమాట. టెలిగ్రాఫ్ పోస్ట్ దాటడానికి ఒక రైలు 1.75 సెకండ్లు తీసుకుందండి. ఇక్కడ ట్రైన్ యొక్క వేగం తెలియదు మరియు ట్రైన్ యొక్క పొడవు కూడా తెలియదండి, రెండూ తెలియదు. మనం ఏదో ఒకటి కనుక్కోవాలి. ఇక్కడ మనకి రైలు పొడవు అడిగాడు కానీ పొడవు కనుక్కోడానికి అవకాశం లేదండి, ముందు వేగమే మనం కనుక్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ వేగం ఇచ్చాడు మరి చూడండి, ఇక్కడ సెకనుకు 10 మీటర్ల వేగంతో ట్రాక్ కి సమాంతరంగా రహదారి వెంట సైక్లిస్ట్ ను అధిగమించడానికి 1.5 సెకండ్స్ తీసుకుందండి. 1.5 సెకండ్స్ తీసుకుంది. ఈ రెండు కూడా మనం వేగాలు మనం సమానం చేసాం అనుకోండి, దాన్ని బట్టి దూరాలు సమానం చేద్దామండి. వేగాల కంటే దూరం సమానం చేద్దాం. వేగాలంటే మరి ఇక్కడ వేగం సాపేక్ష వేగం కనుక్కుంటాం కాబట్టి వేగం ఈక్వల్ అవ్వదు కాబట్టి దూరాలు సమానం చేయండి. దూరం d ఈక్వల్ టు మనకు ఫార్ములా తెలుసండి. d ఈక్వల్ టు ఏంటంటే s ఇంటూ టీ, అంటే స్పీడ్ ఇంటూ టైం. ఫస్ట్ కండిషన్ లో మనకి స్పీడ్ తెలియదండి. ఫస్ట్ కండిషన్ లో మనకి స్పీడ్ తెలియదు కాబట్టి x అని తీసుకోండి. ఇంటూ టైం ఎంత అండి? 1.75 అండి. ఈక్వల్ టు సెకండ్ కండిషన్ లో స్పీడ్ చూసుకున్నట్లయితే ఎక్స్ 10 మీటర్ల వేగంతో వెళ్తుంది కాబట్టి మనకి క్రాస్ అవుతుంది కదా, అంటే మనకి ఆపోజిట్ లో వెళ్తుంది కాబట్టి ఏం తీసుకోవచ్చండి? x + 10 అని తీసుకోవచ్చండి. ఇంటూ 1.5 అనమాట. ఈ రెండు ఈక్వల్ మనకి. ఇప్పుడు రెండు ఈక్వల్ కాబట్టి మనము చూడండి, ఇక్కడ ఏం చేస్తారంటే 1.5తో మల్టిప్లై చేసేయండి. 1.5x + 10 ఇంటూ 1.5 అంటే 15 అవుతుంది అనమాట. ఇదేమవుతుందండి? 1.75x అండి. ఈ 1.5x ఇటు తీసుకొచ్చారు అనుకోండి, 1.75x మైనస్ 1.5x ఈజ్ ఈక్వల్ టు 15 అవుతుందండి. ఈ రెండు మనం మైనస్ చేశారు అనుకోండి, ఏమవుతుందండి? 0.25 మిగులుతుందండి. 0.25x ఈజ్ ఈక్వల్ టు 15 అండి. మరి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 15/0.25 అవుతుందండి. అంటే 1500/25 అవుతుందని అర్థం అనమాట. 25 1 25 4 కాబట్టి 15 ఇంటూ 4 అంటే ఏమవుతుందంటే 60 అవుతుందండి. ఇక్కడ మీరు క్యాలిక్యులేషన్ మాత్రం మీకు అలాగే తెలుసు కాబట్టి తీసుకోండి, కరెక్ట్గా తీసుకోండి. మనకి ఏమొచ్చిందంటే రైలు వేగం వచ్చిందండి. రైలు వేగం వచ్చింది కాబట్టి మనకి ఏం కావాలండి? రైలు యొక్క పొడవు కావాలండి. రైలు యొక్క పొడవు ఈజ్ ఈక్వల్ టు ఏమండి? స్పీడ్ ఇంటూ టైం కాబట్టి స్పీడ్ ఎంత అండి? 60 వచ్చిందండి. ఇదేంటంటే 60 మీటర్లో వచ్చినట్టుంది. మీటర్ పర్ సెకండ్ లో వచ్చిందండి. మీటర్ పర్ సెకండ్. ఇక్కడ కూడా ఏం తీసుకుంటారు? మీటర్ పర్ సెకండ్ లో తీసుకోండి. 60 ఇంటూ 1.75 సెకండ్స్ అనమాట. ఈ రెండు ఇంటూ చేశారనుకోండి, చేస్తే ఒక పాయింట్ 0 వల్ల ఒక పాయింట్ పోతుందండి. నెక్స్ట్ 6తో చూడండి, 6 5 ఎంత అండి? 0 వేసుకోండి. 6 5 30 అండి 3, 6 7 42 + 3 అంటే 45, 4 6 1 6 + 4 అంటే 10 అండి. అంటే 105.00 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ పాయింట్స్ 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఈ జీరోస్ తీసేస్తే డిస్టెన్స్ ఏమవుతుందంటే 105 మీటర్స్ అవుతుందండి. ఈ డిస్టెన్స్ దేనికి సమానం అండి? రైలు పొడవుకు సమానం అండి. రైలు పొడవు రెండింటిలో కూడా రైలు పొడవు అనేది మనకి సమానం అని తీసుకున్నాం కాబట్టి, ఎందుకంటే రెండు ఒకే ట్రైన్ కదా కాబట్టి పొడవులు ఈక్వల్ చేసేస్తే మనకి ఏమొచ్చిందంటే వేగం వచ్చిందండి. ఆ వేగాన్ని మళ్ళీ మనం ఫస్ట్ ఈక్వేషన్ లో వేసినట్లయితే దీనిలో వేయొచ్చు, దీనిలో వేయచ్చు. దీనిలో వేస్తే ఎక్కువైపోతుంది కాబట్టి దీనిలో వేసాం. మనం వేస్తే మనకి ఏమొచ్చిందంటే రైలు పొడవు 105 మీటర్స్ అని వచ్చిందండి. 105 మీటర్స్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, ఈ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 43 అండి. 2 trains of equal length are running on parallel line in the same direction at 46 km/h and 36 km/h. The faster train passes the slower train in 36 seconds. The length of that each train is అని ఇచ్చాడండి. సమాన పొడవు గల రెండు రైళ్లు గంటకు 46 కిలోమీటర్లు మరియు గంటకు 36 కిలోమీటర్ల వేగంతో ఒకే దిశలో సమాంతర మార్గాల్లో నడుస్తున్నాయండి. వేగవంతమైన రైలు 36 సెకండ్లు నెమ్మదిగా ప్రయాణిస్తున్న రైలు దాటుతుంది. అయితే ప్రతి రైలు యొక్క పొడవు ఎంత అని అడిగండి. ప్రతి రైలు యొక్క పొడవు x అనుకున్నట్లయితే రెండు రైలు పొడవులు కూడా మనము x అవుతుందండి, సమాన పొడవులు కాబట్టి.
ఇక్కడ మనకి స్పీడ్ ఏమవుతుందండి, ఈ రెండు కూడా ఎలా ఉన్నాయి చూడండి, ఒకే దిశలో సమాంతర మార్గాల్లో ప్రయాణిస్తున్నాయి కాబట్టి ఒకే మార్గంలో ప్రయాణించినప్పుడు మనకి స్పీడ్ ఏమవుతుందంటే మైనస్ అవుతుంది కాబట్టి 46 - 36 అంటే 10 అవుతుందండి. ఓకేనండి, 10 km/h అనమాట ఇది. 10 km/h ని మీటర్/సెకండ్ లో మార్చితే ఏమవుతుందండి 5/18 అవుతుంది. అంటే ఏమవుతుందంటే 50/18 గా తీసుకోండి మీటర్/సెకండ్. ఓకే, ఇప్పుడు మనకి ఇంకేం కావాలండి, స్పీడ్ తెలిసింది, టైం కూడా తెలుసు. టైం టీ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 36 సెకండ్స్ అండి. ఇచ్చినంత రాస్తాం మనం. ఇంకేం కావాలి మనకి, ప్రతి రైలు యొక్క పొడవు కావాలండి. ఇక్కడ ప్రయాణించే దూరం డి ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి x+x అవుతుంది. మనకు కావాల్సింది ఏంటి, ఓన్లీ సింగిల్ ఎక్స్. కానీ ప్రయాణించే దూరం ఏమవుతుందండి x+x అవుతుంది. ఎందుకంటే రెండు ఒకదాన్ని ఒకటి దాటాలంటే రెండు ఇటు పొడవులు కూడా దాటవలసి ఉంటుంది. x+x అంటే 2x అవుతుందండి. 2x ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలం అండి. దూరం ఎంత చూడండి, సారీ దూరం కదా ఇది, దూరం కాబట్టి ఏమవుతుంది s/t అవుతుందండి. d ఈజ్ ఈక్వల్ టు s/t అంటే స్పీడ్ ఇంటూ టైం అనమాట. స్పీడ్ ఎంత అండి 50/18 అండి ఇంటూ 36 అవుతుంది. 18 1s 18 2s అండి, 15 2s ఎంత అంటే 10 అండి. సరే 5 2s 10 అండి, అంటే 100, అంటే 50 ఇంటూ 2 అంటే 100 అవుతుందండి. మరి d ఈజ్ ఈక్వల్ 2x కాబట్టి 2x ఈజ్ ఈక్వల్ 100 అయినట్లయితే మరి x ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి 50 అవుతుంది. అంటే 50 మీటర్స్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, ఇక్కడ చిన్న కన్ఫ్యూజ్ పడ్డాను. అంటే మనం తప్పేం చేయలేదు, మనం చదివేటప్పుడు అక్కడ ఉన్న నెంబర్స్ తప్పు చదువుతున్నాను, కొద్దిగా కాన్సన్ట్రేషన్ మిస్ అయింది. మరొకసారి చూడండి, ఇచ్చిన దానిలో మనకి స్పీడు టైము రెండు ఉన్నాయండి. స్పీడ్ అనేది మనం ఎలా తీసుకోవాలి, ఇక్కడ మనకి సేమ్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్ చూసుకోవాలి. ఇక్కడ ఒకే దిశలో అన్నాడు అంటే సేమ్ డైరెక్షన్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ స్పీడ్ యొక్క డిఫరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. డిఫరెన్స్ తీసుకున్నాము. ఆ డిఫరెన్స్ మనకు 10 వచ్చింది కాబట్టి దాన్ని మీటర్/సెకండ్ లో మార్చడం కోసం 5/18 తో మల్టిప్లై చేసాము, 50/18 వచ్చిందండి. టైం డైరెక్ట్ గా 36 సెకండ్స్ కాబట్టి 36 సెకండ్స్ తీసుకున్నాము. డిస్టెన్స్ d ఈజ్ ఈక్వల్ టు s/t కాబట్టి ఇక్కడ s ఎంత అండి 50/18 కాబట్టి ఇది తీసుకున్నామండి. నెక్స్ట్ t 36 కాబట్టి 36 తీసుకున్నాం. రెండు ఇంటూ చేస్తే మనకి 100 వచ్చిందండి. మరి ఇక్కడ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసినట్టు అండి, 2 ట్రైన్స్ యొక్క డిస్టెన్స్ కూడా పొడవు కూడా ట్రావెల్ చేసినట్టు కాబట్టి x+x ఈజ్ ఈక్వల్ 2x 2x ఈజ్ ఈక్వల్ 100 అయినట్లయితే x ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే 50 మీటర్స్ అవుతుంది అన్నమాట. ఓకే, ప్రతి రైలు యొక్క పొడవు 50 మీటర్లు ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 44 అండి. ఏ 270 meters long train running at the speed of 120 km/h crosses another train running in opposite direction at the speed of 80 km/h in 9 seconds. What is the length of the other train అని ఇచ్చాడండి. 120 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్న 270 మీటర్ల పొడవైన రైలు 9 సెకండ్లు 80 కిలోమీటర్ల వేగంతో వ్యతిరేక దిశలో నడుస్తున్న మరొక రైలు దాటుతుందండి. అయితే రెండో రైలు యొక్క పొడవు కావాలండి. రెండో రైలు యొక్క పొడవు మనకు తెలియదు కాబట్టి x అనుకోండి. ఇప్పుడు మనకి మొత్తం టోటల్ అది ప్రయాణించిన దూరం మనం చూసుకున్నట్లయితే 120 కిలోమీటర్ల వేగంతో వెళ్తుందండి. స్పీడ్ అంటే 270 మీటర్ల పొడవైన ట్రైన్ అంటే 270, ఇది ఒక ప్లస్ ఎక్స్ అనమాట, 270 + x మీటర్స్. నెక్స్ట్ స్పీడ్ తీసుకున్నట్లయితే ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తుంది కాబట్టి ఇది 120 + 80 అండి, అంటే ఏమవుతుందండి 200 అవుతుందండి. 200 ఇంటూ 5/18 తీసుకోండి, 5/18. ఎందుకు 5/18 తీసుకుంటామంటే ఇది మీటర్/సెకండ్ లో మనకు కావాలి కాబట్టి ఇలా ఉంచండి ఇది. నెక్స్ట్ ఇంకేమన్నాడండి 9 సెకండ్లో దాటుతుందండి. టైం d ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 9 సెకండ్స్ అనమాట, 9 సెకండ్స్. అయితే మనకి డిస్టెన్స్ d ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి 270 + x ఈజ్ ఈక్వల్ 200 ఇంటూ 5/18 ఇంటూ 9 అవుతుందండి. ఎందుకంటే మనకి డిస్టెన్స్ d ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కాబట్టి ఇదంతా స్పీడ్ అండి, ఇది టైం అండి. 9 1s 9 2s అండి, 2తో చూసుకున్నట్టే 200 అనమాట. 270 + x ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 100 అంటే 500 అవుతుందండి. మరి x ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి 500. ఈ 270 కాస్త ఇటు పంపిస్తే మనకి 270 అవుతుందండి. మరి 270 మైనస్ చేస్తే ఇంకెంత ఉంటుందండి 230 ఉంటుందండి. x ఈజ్ ఈక్వల్ 230. x అంటే ఏంటండి రెండవ రైలు యొక్క పొడవు అండి, కాబట్టి 230 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 230 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మీరు ఆన్సర్ చేసుకోండి సరిపోతుంది. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 45 అండి. క్వశ్చన్ నెంబర్ 45 ఏమి ఇచ్చారంటే 2 trains are running in opposite direction with the same speed. If the length of the each train is 120 meters and they cross each other in 12 seconds, then the speed of the train is అని ఇచ్చాడండి. ఒకే వేగంతో రెండు రైళ్లు వ్యతిరేక దిశలో నడుస్తున్నాయండి. ప్రతి రైలు యొక్క పొడవు 120 మీటర్లు మరియు అవి 12 సెకండ్లు ఒకదాన్ని ఒకటి దాటితే అప్పుడు ప్రతి రైలు యొక్క వేగం కిలోమీటర్లు ఎంత అడిగాడు. ఒకే వేగంతో వెళ్తున్నాయి, వ్యతిరేక దిశలో నడుస్తున్నాయి. ప్రతి రైలు యొక్క పొడవు కూడా మనకి ఏమి ఇచ్చాడంటే 120 మీటర్లు ఇచ్చాడండి. అంటే డిస్టెన్స్ ఏమవుతుందండి 120 + 120 అవుతుంది అనమాట, 200
40 అండి. టైం టీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? టైం టీ ఈజ్ ఈక్వల్ టు 12 సెకండ్లు అండి. టైం టీ ఈక్వల్ టు 12 సెకండ్లు అండి. నెక్స్ట్ ఆ రెండు కూడా వ్యతిరేక దిశలో వెళ్తున్నాయి కాబట్టి మనకి సాపేక్ష వేగం ఏమవుతుందండి? రెండింటికి కూడా మన ప్లస్ జరుగుతుంది అనమాట. అంటే వేగం v ఈజ్ ఈక్వల్ టు మనం v అని తీసుకోవచ్చు, లేదా వేగం అనేది s ఈజ్ ఈక్వల్ టు x కిలోమీటర్ పర్ అవర్ అని తీసుకున్నామా, లేదా x మీటర్ పర్ సెకండ్ అని కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే మీటర్ పర్ సెకండ్ లో ఉంది కాబట్టి x మీటర్ పర్ సెకండ్ అని తీసుకోండి. అయినట్లయితే స్పీడ్ ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? ఎక్స్ ప్లస్ ఎక్స్ అవుతుందండి. ఎందుకంటే ఇది వ్యతిరేక దిశలో ఉన్నాయి కాబట్టి. ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x అంటే దట్ ఎంప్లైస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు డి బై టీ కాబట్టి ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే డి బై టీ, డిస్టెన్స్ బై టైం కాబట్టి డిస్టెన్స్ ఎంత అండి? 240 అండి. 240 బై 240 బై 12 అనమాట. ఇక్కడ 12తో చూసుకున్నట్టయితే 12 1 12 20 అండి. నెక్స్ట్ దేర్ ఫోర్ 2x ఈజ్ ఈక్వల్ టు 20 అండి. మరి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 20 ఇది. 2x ఈజ్ ఈక్వల్ టు 20 అయితే x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 10 అవుతుందండి. x ఈజ్ ఈక్వల్ టు 10 మీటర్ పర్ సెకండ్. కానీ ఇక్కడ ఆప్షన్లో మనకి ఏం అడిగాడంటే కిలోమీటర్ పర్ అవర్లో అడిగాడండి. 10 ఉంది కదని పెట్టేసరికి అనుకోండి తప్పు అయిపోతుందండి. కిలోమీటర్ పర్ అవర్లో కావాలి కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ కిలోమీటర్ పర్ అవర్లో మార్చాలంటే 18/5తో మల్టిప్లై చేయాలి. 5 1 5 2 అండి. 2 18 ఎంత అండి? 36 కాబట్టి 36 kmph ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 36 kmph ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మీరు ఆన్సర్ చేసుకోవాలి. తప్పు అవ్వడానికి ఛాన్సెస్ ఉండే అవకాశం ఉన్న క్వశ్చన్స్ అనమాట. చూడండి ఇలాంటివే మీరు కరెక్ట్గా చేశారండి. మీరు కష్టపడి ప్రయత్నించి చేశారు. కానీ ఏంటంటే మనకు ఆన్సర్ 10 వచ్చింది. కానీ ఇది మీటర్ పర్ సెకండ్ లో ఉంది. మనకు అడిగింది ఏంటంటే కిలోమీటర్ పర్ అవర్ లో ఉంది. అక్కడ మీరు తప్పు జరిగిపోతుంది అనమాట. ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కాబట్టి వెంటనే వచ్చిందని ఆనందంలో మనం పెట్టేసాం అనుకోండి తప్పు అయిపోతుందండి. క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడో చూసుకోండి కరెక్ట్ గా. క్వశ్చన్ అనేది బాగా మీరు అర్థం చేసుకుని క్వశ్చన్లో ఏమి ఇచ్చినాడో మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే మీరు తప్పు లేకుండా ఆన్సర్ చేయగలరండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 46 అండి. ఏ 180 మీటర్స్ ట్రైన్ లాంగ్ 180 మీటర్స్ లాంగ్ ట్రైన్ క్రాసెస్ ఎనదర్ 270 మీటర్స్ లాంగ్ ట్రైన్ రన్నింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఇన్ 10.8 seconds. If the speed of the first train is 60 km per hour, what is the speed of the second train in kilometer per hour అని ఇచ్చాడండి. 180 మీటర్ల పొడవైన రైలు మరో 270 మీటర్ల పొడవైన రైలును 10.8 సెకండ్లో వ్యతిరేక దిశలో దాటుతుందండి. అయితే మొదటి రైలు వేగము 60 కిలోమీటర్ పర్ అవర్ అయిన రెండవ రైలు యొక్క వేగము కిలోమీటర్ పర్ అవర్ లో కనుక్కోవాలి. మనకి సేమ్ క్వశ్చన్ అనమాట. ఇక్కడ డిస్టెన్స్ డి ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? మొదటిది 180 మీటర్ల పొడవైన రైలు, మరొకటి ఎంత అంటే 270 మీటర్ల పొడవైన రైలు అండి. మొత్తం కలిపి రెండు ప్లస్ చేసినట్లయితే మనకి ఏమవుతుందంటే 450 మీటర్ల రైలు వచ్చిందండి. రెండు పొడవులు మనం కలపడం జరిగింది. మరి టైం టీ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 10.8 సెకండ్లో వ్యతిరేక దిశలో వెళ్ళడం జరిగిందండి. వ్యతిరేక దిశలో ఉంది కాబట్టి ఎస్ ఈజ్ ఈక్వల్ మనకి ఏమవుతుందండి? ఎస్ ఈజ్ ఈక్వల్ వ్యతిరేక దిశలో అన్నాడు కాబట్టి వ్యతిరేక దిశలో అన్నాడు కాబట్టి ఏం తీసుకుంటారండి? రెండింటి యొక్క అంటే వేగాల యొక్క డిఫరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. దీని ఎక్స్ అనుకున్నాం అనుకోండి, డిఫరెన్స్ తీసుకోండి. ఈ డిఫరెన్స్ కూడా ఏది పెద్దది దానిని మైనస్ చేయాలి. కానీ ఎక్స్ అనేది పెద్ద చిన్నదని మనకు తెలియదు కాబట్టి మీరు ఇక్కడ 60 మైనస్ ఎక్స్ అనేది తీసుకోండి. మైనస్ వాల్యూ ఎప్పుడు కూడా రాకూడదు కాబట్టి మాడ్యులస్ పెట్టుకోండి. ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఫార్ములా డిస్టెన్స్ బై టైం కదా. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కదా. డిస్టెన్స్ ఎంత వచ్చిందండి? 450 అండి. బై టైం ఎంత అండి? 10.8 అనమాట. ఈ రెండు మనం సాల్వ్ చేసినట్లయితే ఏమవుతుందండి? ఇది 4500 అవుతుందండి బై 108. దేంతో కట్ చేద్దాం? 9తో కట్ చేయండి. 9తో 9 1 9, 9 2 18 అండి. ఇది 9తో కట్ చేసినట్లు 9 5 00 అనమాట. ఇది 4తో చూసుకున్నట్లయితే 4 3 క్యాన్సిల్ అయిపోతుందండి. 4తో 4 25 అండి. 25 5 అండి. రెండు సున్నాలు కట్ చేసి చూడండి. 25 5 ఎంత అండి? 125 బై 3 అవుతుందండి. 125 బై 3 అవుతుంది. కానీ మన ఇక్కడ 60 మైనస్ ఎక్స్ అనేది ఏంటంటే కిలోమీటర్ పర్ అవర్ లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా కిలోమీటర్ పర్ అవర్ లో మార్చడం కోసం 120/3 ఇంటూ 18/5 అనేది మల్టిప్లై చేసేయండి. 5తో 5 1 525 అండి. 3తో 3 1 3 6 అండి. 25 ఇంటూ 6 అంటే మనకి ఎంత వస్తుందండి? 150 వస్తుందండి. అప్పుడు ఈ మాడ్యులస్ అనేది చూసుకోండి. 150 అనేది ఎక్కువ కాబట్టి మనకి ఎక్స్ వాల్యూ ఏమవుతుందండి అంటే ఇక్కడ 60 మైనస్ ఎక్స్ కంటే ఎక్స్ మైనస్ 60 తీసుకుంటే బెస్ట్ అండి. ఎక్స్ మైనస్ 60 ఎక్స్ అనేది వెళ్ళిపోతే ఇది వచ్చేస్తుంది. ఎక్స్ మైనస్ 60 అవుతుందండి. దేర్ ఫర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? సారీ ఇలా రాదండి. ఎందుకంటే మనం ఇక్కడ చిన్న మిస్టేక్ చేసాం. వ్యతిరేక దిశలో అంటే ఏం చేయమని అంటే ప్లస్ చేయమని చెప్పామండి. కాబట్టి ఇది ప్లస్ అనమాట. ప్లస్ కాబట్టి ఏ ప్రాబ్లం లేదు, ఏ మాడ్యులేషన్ మనకు అవసరం లేదు.
ఓకేనా? ఏ మాడ్యులస్ మనకు అవసరం లేదండి. మాడ్యులస్ సింబల్ కూడా మైనస్ అయినప్పుడే మనకి అవసరం అనమాట. ఓకే. చూడండి అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ మీరు చేయొద్దు. ముందు సమ్స్కి ఎలాగనో అలా వెళ్ళిపోయాం మనము. వ్యతిరేక దిశలో అడగడం ప్లస్ కాబట్టి రేపు ఎక్స్ఈజీ కొట్ ఏమవుద్దండి? ఇది 60 ప్లస్ ఎక్స్ అని రాసుకుంటే ఒక స్టెప్ తర్వాత ఎక్స్ఈజీ కొట్ ఏమవుద్దండి? 150 మైనస్ 60 అవుతుంది. 150 మైనస్ 60 అంటే ఎంత? 90 అవుతుందండి. అంటే 90 కిలోమీటర్ పర్ అవర్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. కేఎంపిహెచ్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. అంటే సి ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 47. Two trains of equal length take 10 seconds and 15 seconds respectively to cross a telegraph post. If the length of the each train be 120 meters, in what time in seconds will they cross each other traveling in opposite direction అని ఇచ్చారండి. సమాన పొడవు గల రెండు రైళ్లు టెలిగ్రాఫ్ పోస్ట్ ను దాటడానికి వరుసగా 10 సెకండ్లు 15 సెకండ్లు పడుతుందండి. ప్రతి రైలు పొడవు 120 మీటర్లు ఉంటే అవి ఒకదాన్నొకటి ఎదురుగా ఎంత సమయంలో దాటుతాయని అడిగాడండి. సమాన పొడవు గల రెండు రైళ్లు టెలిగ్రాఫ్ పోస్ట్ ను దాటడానికి ఇక్కడ 10 సెకండ్లు 15 సెకండ్లు సమయం తీసుకుందండి. అంటే మనకి ఇక్కడ సమాన పొడవు ఇచ్చాడు కానీ ప్రతి రైలు యొక్క పొడవు కూడా ఇవ్వడం జరిగిందండి. అంటే మనకి ఇక్కడ ఏం అర్థమవుతుందండి, రెండింటికి వేగాలు మనకు వచ్చేస్తాయి. ఎందుకంటే మనకి పొడవు ఉంది, అంటే పొడవు అంటే ఇక్కడ దూరం అనమాట. దూరం ఉంది, కాలం ఉందండి, అంటే వేగం వచ్చేస్తుంది. ఆ వేగం నేను S1 S2 అని రెండు తీసుకుంటున్నాను. S1 S2. S1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి మనకి S ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలం కదండి. S ఈజ్ ఈక్వల్ టు అంటే దూరము బై కాలం కాబట్టి దూరం ఎంత అంటే 120 కిలోమీటర్లు అండి. ఇక్కడ కూడా 120 మీటర్లు అండి. సారీ, ఇది 120 మీటర్లు, ఇది కూడా 120 మీటర్లు కాబట్టి 120 బై ఫస్ట్ది ఎంత అండి? 10 సెకండ్లు కూడా బై 10 అండి. రెండోది 15 సెకండ్లు కూడా బై 15 అనమాట. ఈ 0 క్యాన్సిల్ అయిపోతే S ఈజ్ ఈక్వల్ టు 12 మీటర్ పర్ సెకండ్ వచ్చిందండి. S2 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? 15తో చూడండి, 15తో 15 8 అండి, కాబట్టి 8 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. 8 మీటర్ పర్ సెకండ్, రెండు స్పీడ్లు వచ్చేది అనమాట. ఇప్పుడు చూడండి, అవి ఒకదానికి ఒకటి ఎదురుగా ఎంత సమయంలో దాటుతాయి అన్నాడు. ఆపోజిట్ డైరెక్షన్ అన్నాడు. ఆపోజిట్ డైరెక్షన్ అంటే మనకి స్పీడ్ ఏమవుతుందండి? 2 ప్లస్ అవుతుందండి. 12 ప్లస్ 8 అంటే 20 అవుతుంది అనమాట. 20 మీటర్ పర్ సెకండ్. మరి దూరం అంటే D ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? ఇక్కడికి సమ్ అయిపోయిందండి. నేను మళ్ళీ ఇంకా అందరూ మిగిలిన సమ్ చేయాలన్నమాట. D ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? రెండు ట్రైన్లు కూడాను మనము లెంత్ కౌంట్ చేయాల్సి ఉంటుంది. 120 ప్లస్ 120 అంటే 240 అవుతుందండి. రెండు ట్రైన్స్ యొక్క లెంత్ కూడా కౌంట్ చేయాల్సి ఉంటుంది. ప్రతి రైలు పొడవు ఎంత అంటే 120 మీటర్లు కాబట్టి రెండు ట్రైన్లు కూడా ఒకదానికి కూడా క్రాస్ అవ్వాలంటే రెండు ట్రైన్ల యొక్క లెంత్ కూడా కంప్లీట్ గా మనము క్రాస్ అవ్వాలి. కాబట్టి లెంత్ అనేది ఏమవుతుందండి? డిస్టెన్స్ అనేది 240 మీటర్స్ అవుతుందండి. స్పీడ్ మనకు తెలుసు, ఎందుకంటే ఎదురెదురుగా ఉన్నాయి కాబట్టి ప్లస్ చేయాల్సి ఉంటుంది. ప్లస్ చేసాము. ఇప్పుడు మనకు స్పీడ్ తెలుసు, డిస్టెన్స్ తెలుసు, టైం కావాలి కాబట్టి టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అండి. డిస్టెన్స్ అంటే 240/20 అనమాట. 0 క్యాన్సిల్ అయిపోతుందంటే 2 1 2 12 అంటే 2 12. కాబట్టి ఏమవుతుందంటే 12 సెకండ్స్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే 12 సెకండ్స్ లో ఒకదాన్ని ఒకటి అవి ఏమవుతాయి అంటే దాటుతాయి అని అర్థం అనమాట. 12 సెకండ్స్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఆపోజిట్ డైరెక్షన్ వచ్చినప్పుడు ఒకదాన్ని ఒక దాటడానికి ఎంత టైం పడుతుంది అంటే 12 సెకండ్స్ టైం పడుతుంది అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 48 అండి. ఏ ట్రైన్ 108 meters long మూవింగ్ ఏ స్పీడ్ ఆఫ్ 50 km/h crosses a train 112 meters along coming from opposite direction in 6 seconds. The speed of the second train is అని ఇచ్చాడండి. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే 108 మీటర్ల పొడవు గల రైలు 6 సెకండ్లో వ్యతిరేక దిశ నుండి వచ్చే 112 మీటర్ల పొడవు గల రైలును దాటుతుందండి. అయినా రెండవ రైలు వేగం ఎంత అని అడిగాడు. ఒక రైలు చూడండి, ఇక్కడ గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే 108 మీటర్ల పొడవు గల రైలు 6 సెకండ్లో వ్యతిరేక దిశలో వచ్చే 112 మీటర్ల పొడవు గల రైలు దాటుతుందండి. ఇక్కడ మనకి ఏమి ఇవ్వడం జరిగిందంటే డిస్టెన్స్ కంప్లీట్ గా ఇవ్వడం జరిగిందండి. డిస్టెన్స్ ఏమవుతుందంటే రెండు రైలు యొక్క పొడవుని ఇచ్చాడు కాబట్టి 108 అంటే 108 ప్లస్ 112 అండి. ఈ రెండు ప్లస్ చేసినట్లయితే మనకి ఏమవుతుందంటే 220 అవుతుందండి. 220 మీటర్స్. నెక్స్ట్ టైం అవుట్ ఇవ్వడం జరిగిందండి. టైం ఎంత అంటే 6 సెకండ్స్ అండి. ఇప్పుడు దీన్ని ఉపయోగించుకుంటూ మనం ఏం కనుక్కోవచ్చు అండి? స్పీడ్ కనుక్కోవచ్చు అండి. స్పీడ్ S ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు కూడా వ్యతిరేక దిశలో ఉంటాయి కాబట్టి ఒక ట్రైన్ యొక్క స్పీడ్ 50 అండి, మరొక ట్రైన్ యొక్క స్పీడ్ x కాబట్టి రెండు ప్లస్ చేసామండి. ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కాబట్టి 220/6 అనమాట. 220/6 ఇంటూ ఇది మనకి కిలోమీటర్ పర్ అవర్ లో ఉంది కాబట్టి ఇది కూడా కిలోమీటర్ పర్ అవర్ లో మార్చడం కోసం 18/5 చేసేయండి. 6 తో 6 1 6 3 అండి. 5 తో చూసుకున్నట్లయితే 5 4 20 5 4 20 అండి.
అంటే 44 ఇంటూ 3 కాబట్టి 3 4 జెట్ 12 3 4 జెట్ 12 అంటే 132 అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు 50 ప్లస్ ఎక్స్ అనమాట. దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కావాలంటే ఏమవుతుందండి 132 మైనస్ 50 అండి. అంటే ఏమవుతుందండి 82 కిలోమీటర్ పర్ అవర్ అవుతుందండి. 82 కిలోమీటర్ పర్ అవర్ అంటే డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 82 కిలోమీటర్ పర్ అవర్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైందండి. సేమ్ క్వశ్చన్స్ అండి. ఈ టాపిక్ లో ఉండే క్వశ్చన్స్ అన్ని 4 మోడల్లే మనకి తిప్పి వస్తున్నాయండి. ప్రతి ఒక్కటి చెప్పాలి కాబట్టి మనం చెప్తున్నాము, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49 అండి. ఏ ట్రైన్ బి స్పీడింగ్ విత్ 120 కిలోమీటర్ పర్ అవర్ క్రాసెస్ అనదర్ ట్రైన్ సి రన్నింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఇన్ 2 minutes. If the length of the train B and C be 100 meters and 200 meters respectively, what is the speed in kilometer per hour ఆఫ్ ద ట్రైన్ సి అని ఇచ్చారండి. 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఒక రైలు బి 2 నిమిషాల్లో అదే దిశలో ప్రయాణిస్తున్న మరో రైలు సిని దాటుతుందండి. బి మరియు సి రైలు యొక్క పొడవులు వరుసగా చూసుకున్నట్లయితే 100 మీటర్లు 200 మీటర్లు అండి. అయితే రైలు సి యొక్క వేగం కావాలి. వేగం ఇవ్వలేదు కానీ డిస్టెన్స్ మనకు కంప్లీట్ ఇవ్వడం జరిగిందండి. డిస్టెన్స్ డి ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి 100 ప్లస్ 200 అవుతుందండి. నెక్స్ట్ టైం టీ ఇవ్వడం జరిగిందండి. 100 ప్లస్ 200 ఎంత అండి 300 కాబట్టి 300 మీటర్స్. టైం టీ ఇవ్వడం జరిగిందండి. ఎంత అంటే 2 నిమిషాలు. 2 నిమిషాలు అంటే 2 ఇంటూ 60 కాబట్టి 120 సెకండ్స్ అండి. 120 సెకండ్స్. మరి స్పీడ్ ఏమవుతుందండి? ఈ రెండు కూడా మనకి ఏది ఎలా వెళ్తున్నాయండి? అదే దిశలో ప్రయాణిస్తున్నాయండి. చూడండి, అదే దిశలో ప్రయాణిస్తున్న మరో రైలు అదే దిశలో కాబట్టి ఆ ట్రైన్ యొక్క వేగం ఎక్స్ అనుకున్నట్లయితే మైనస్ ఎక్స్ అవుతుందండి. ఇక్కడ మాత్రం మనము మైనస్ ప్లస్ అని చెక్ చేసుకోవాలి, తప్పదు. చూద్దాం, మనం మాడ్యులస్ పట్టాలో వద్దని చూసుకుందాం అప్పుడు. ఇప్పుడు చూడు, ఎస్ ఈజ్ ఈక్వల్ టు డి బై టీ కాబట్టి మనం ఏం తీసుకోవాలంటే 300 బై 120 అవుతుందండి. డిస్టెన్స్ బై టైం డి బై టీఎస్ ఇంటూ 18/5 చేయాలి. ఎందుకంటే మన కిలోమీటర్ పర్ అవర్లో కావాలి కాబట్టి. ఈ జీరో క్యాన్సిల్ అయిపోతుందండి. 6 1 6 2 6 2 6 3 అండి. ఇక్కడ 5తో 5 1 5 6 అండి. ఇక్కడ 2తో చూసుకున్నట్లయితే 2 1 2 3 అండి. 3 ఇంటూ 3 అంటే ఏమొస్తుందండి 9 వస్తుంది అనమాట. 120 మైనస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 9 అండి. దేర్ ఫర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఇక్కడ మనం 2 తీసుకోవచ్చు, 2 కండిషన్ తీసుకోవచ్చు. మాడ్యులస్ పెట్టుకోండి, ఇక్కడ మాడ్యులస్ పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే 2 సందర్భంలో కూడా మనకు కరెక్ట్ ఆన్సర్సే. ఎలాంటి ఇక్కడ 2 కండిషన్స్ కూడా రాసేస్తాం చూడండి. ఇక్కడ మరో ట్రైన్ అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టి 2 చేద్దాము. 2 ఆప్షన్స్ లో ఆన్సర్ ఉందేమో చూద్దాము. దాన్ని బట్టి మనము ఫిక్స్ అయిపోతాం, ఏది ఫిక్స్ అవ్వాలనేది అర్థమవుతుంది. ఇక్కడ 2 కండిషన్ రాస్తాం చూడండి. ఒకటి 120 మైనస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ 9 తీసుకోవచ్చండి. ఇంకొకటి ఎక్స్ మైనస్ 120 ఇజ్ ఈక్వల్ 9 తీసుకోవచ్చండి. ఇక్కడ ఎక్స్ ఇజ్ ఈక్వల్ ఏమవుతుందండి 120 మైనస్ 9 అవుతుందండి. ఇజ్ ఈక్వల్ టు 120 నుంచి 9 మైనస్ చేస్తే 111 అవుతుందండి. ఇక్కడ ఎక్స్ ఇజ్ ఈక్వల్ ఏమవుతుందంటే 9 ప్లస్ 120 కాబట్టి 129 అవుతుందండి. ఇలా 2 వస్తున్నాయండి. ఈ 2 కూడా ఆప్షన్లు ఉన్నాయి చూడండి. 2 కూడా ఆప్షన్లు ఉన్నాయి. అక్కడ మీరు తప్పు చేస్తారనమాట. ఈ తప్పు జరగకూడదంటే మన క్వశ్చన్ ఒకసారి నీట్ గా చదవండి. ఏది క్రాస్ చేస్తుందో చూడండి ఒకసారి. 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఒక రైలు బి 2 నిమిషాల్లో అదే దిశలో ప్రయాణిస్తున్న మరో రైలు సిని దాటుతుంది అన్నాడు కాబట్టి సి వేగం అనేది ఏమవుతుందంటే తక్కువ అని అర్థం అన్నాడు. కాబట్టి ఏమవుతుందంటే 111 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అదే బిని సి దాటింది అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుందండి 129 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 50. One local and another express train were proceeding in the same direction on parallel track at 29 km per hour and 65 km per hour respectively. The driver of the former noticed that it took exactly 16 seconds for the faster train to pass by him. What is the length of the faster train అని ఇచ్చాడండి. ఒక లోకల్ మరియు ఎక్స్ప్రెస్ ట్రైన్ వరుసగా 29 కిలోమీటర్ పర్ అవర్ మరియు 65 కిలోమీటర్ల వేగంతో సమాంతర ట్రాక్లపై ఒకే దిశలో వెళ్తున్నాయండి. వేగంగా వెళ్లే రైలు లోకల్ ట్రైన్ దాటడానికి సరిగ్గా ఎంతండి 16 సెకండ్లు పట్టిందండి. లోకల్ ట్రైన్ డ్రైవర్ గమనించారు. అంటే ఇక్కడ ట్రైన్ క్రాస్ అవ్వలేదండి. ఎవరిని క్రాస్ అయ్యిందండి, ఓన్లీ డ్రైవర్ ని మాత్రమే క్రాస్ అయ్యింది అనమాట. డ్రైవర్ ని క్రాస్ అయ్యిందంటే ఒక మనిషిని దాటడానికి ఏమవ్వాలంటే ఆ ట్రైన్ వేగం ఆ ట్రైన్ యొక్క పొడవును మాత్రమే దాటితే సరిపోతుంది. కాబట్టి ఆ ట్రైన్ యొక్క అంటే ఏది దాటిందండి, వేగవంతమైన ట్రైన్ దాటింది కాబట్టి వేగవంతమైన రైలు యొక్క పొడవు ఎక్స్ తీసుకోండి.
ఎక్స్ అని తీసుకొని ఇక్కడ రెండు కూడా సమాంతర ట్రాక్లో వెళ్తున్నాయి కాబట్టి మన ఎస్ ఏమవుతుందంటే సమాంతరంగా మరియు ఒకే దిశలో వెళ్తున్నాయి. ఒకే దిశలో ఉన్నప్పుడు మనకు దూరాల యొక్క బ్యాలెన్స్ తీసుకోవాలి కాబట్టి 65 - 29 తీసుకోండి. ఇక్కడ 65 - 29 చేసుకుంటే 5 - 9 అంటే 15 - 9 చేస్తే 6 వస్తుందండి. ఇక్కడ 5 ఉంటుంది. 5 - 2 అంటే 3 అంటే 36 km/h వస్తుందండి. దీన్ని మనం మీటర్ పర్ సెకండ్ లో మార్చుకున్నట్లయితే 36 × 5/18 గా తీసుకోవచ్చు. 18 1 18 2 కాబట్టి 2 5 ఏమవుతుందంటే 10 m/s అవుతుంది. 10 m/s. S is equal to 10 m/s. కానీ ఇక్కడ వేగవంతమైన రైలు యొక్క పొడవు మనం ఎక్స్ అని తీసుకున్నాం. టైం తెలుసు అండి. టైం టీ ఈజ్ ఈక్వల్ అంటే 16 seconds అండి. మరి వేగవంతమైన రైలు యొక్క పొడవు డీగా తీసుకోవచ్చు. డి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే స్పీడ్ ఇంటూ టైం అండి. స్పీడ్ ఎంత వచ్చిందంటే 10 వచ్చిందండి. టైం ఎంత అంటే 16 అండి. 10 × 16 అంటే ఏమవుతుందండి 160 meters అవుతుంది అనమాట. అంటే ట్రైన్ యొక్క పొడవు ఎంత అండి 160 మీటర్లు అవుతుంది. ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే లోకల్ ట్రైన్ డ్రైవర్ గమనించాడండి. డ్రైవర్ గమనించాడంటే అర్థం ఏంటంటే డ్రైవర్కి దేటి వెళ్ళిపోతే సరిపోతుంది. ట్రైన్ మొత్తం దేటి వెళ్ళవలసిన అవసరం లేదనమాట. ఓకేనండి. కాబట్టి అంటే అక్కడ డ్రైవర్ని దేటింది కానీ లోకల్ ట్రైన్ మొత్తాన్ని దాటింది అనేసి మాత్రం మీరు అక్కడ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనండి. అలా చేస్తే మీకు సింపుల్గా ఆన్సర్ వచ్చింది. అంటే క్వశ్చన్లో మీకు కాన్సెప్ట్ అర్థం అవ్వాలండి. క్వశ్చన్లో కాన్సెప్ట్ మీకు కరెక్ట్గా అర్థమైనట్లయితే సింపుల్గా మరి ఆన్సర్ చేయగలరు అనమాట. ఓకేనండి. ఈ విధంగా మనకి ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే 50 క్వశ్చన్స్ అనేవి ట్రైన్స్ సంబంధించి చేయడం జరిగిందండి. రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.